సో కర్రీ అయిపోయిందేమో చూద్దాము. ఒక 10 to 15 minutes పైన అయ్యింది. సో ఇప్పుడు చూద్దాము కర్రీ ఎలా ఉడికిందో లేదో అనేది. సో నేను మీకు ఇప్పుడు యా వావ్ చాలా బాగుంది. ఐ థింక్ అయిపోయిందని అనుకుంటున్నాను చూడడానికి. సో కొత్తిమీర, పులుపు ఇవన్నీ ఉన్నాయి. బాగుంది. నేను టేస్ట్ చూస్తాను. టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. చాలా రోజులు అయింది కదా. యాక్చువల్లీ మా అమ్మమ్మ చేపల కూర చాలా బాగా చేసేవాళ్ళు. నాకు అంతగా రాదు, మా మమ్మీ బాగా చేస్తారు. ఇవన్నీ పుల్ల పుల్లగా, కారం కారంగా భలే ఉంది. మళ్ళీ టేస్ట్ చూస్తాను. కొంతమంది అయితే ఇందులో లవంగాలు, తర్వాత వచ్చేసి మిరియాలు అవన్నీ వేస్తారు. బట్ ఆంధ్ర స్టైల్ అంటే మిరియాలు, లవంగాలు ఇవేమీ వేయరన్నమాట. సో నేను ఇది మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న స్టైలు. సో ఆంధ్రాలో ఇలానే చేస్తారనమాట. సో కర్రీ అయిపోయింది. ఇంకా నాకు చాలా ఆకలిగా ఉంది. తిని ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. టేస్ట్ చూసినప్పుడు కారం కారంగా, పుల్ల పుల్లగా, చింతపండులో ఉన్న ఆ పులుపు అంతా కర్రీలోకి దిగిపోయి చాలా బాగుంది. వెంటనే తినేదానికన్నా అట్లీస్ట్ రేపటికైతే ఇంకా బాగుంటుందేమో. సో అదండి ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీ. సో నచ్చితే మీకు లైక్ చేయండి. చూసిన తర్వాత మీ అందరికీ నోరు ఊరుతూ ఉంటే కనుక మా ఇంటికి రండి. భోజనానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. బాయ్.